హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని చిలకనగర్ లో దారుణం జరిగింది. సిటీ సెక్యూరిటీ వింగ్ లో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధీర్ రెడ్డిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన సుధీర్ రెడ్డి ప్రస్తుతం చెంగుచెర్లలో నివసిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏదైతే చిల్కానగర్ ఏదైతే ఉందో సాయిబాబా గుడి వద్ద ఘోరం చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నటువంటి సుధీర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు చాలా దారుణంగా కిరాతకంగా నరికి చంపారు. రక్తపు మడుగులో ఉన్నటువంటి కానిస్టేబుల్ ను చూసి స్థానికులు భయాందోళనకి గురయ్యారు. పట్టపగలే రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక రక్షణ అధికారి మీదే ఈ విధంగా బరితెగించినటువంటి దుండగులు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కూడా చాలా వరకు కూడా లోపించాయి అన్న కోణంలో కూడా పరిస్థితికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా వరకు కూడా ఆందోళన గురయ్యారు. ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి సుధీర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం పాత కక్షలు ఏవైతే ఉన్నాయో ఇతని మీద పాత కక్షల నేపథ్యంలోనే ఈ దారుణ హత్య జరిగినట్లుగా అయితే ప్రాథమికంగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఇతన్ని బాడీ ఏదైతే ఉందో మృతదేహాన్ని మార్చరీకి అయితే తరలించారు. ఏదైతే క్లూస్ టీమ్స్ కూడా ఆధారాలన్నింటినీ కూడా హత్య జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి రక్తపు మడగులు అలాగే ఫింగర్ ప్రింట్స్ ప్రతి ఒక్కటి కూడా క్లూస్ టీమ్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఇతన్ని హత్య చేసినటువంటి వ్యక్తులు ఎవరు, కర్నూలుకి చెందినటువంటి సుధీర్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. చెంగిచెర్ల ప్రాంతంలో ఇతను నివసిస్తున్నాడు. ఇంత కిరాతకంగా అతన్ని చంపాల్సిన అవసరం ఏముంది? ఏదైనా పాత కక్షలా, లేకపోతే ఏదైనా ఆస్తి తగాదాలా, లేకపోతే ఇతర కారణాల అన్న కోణంలో పలు కోణాల్లో అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి డేటా మొత్తాన్ని కూడా దర్యాప్తు రూపంలో అయితే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా.